ఉచిత IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. అమ్మ 350 సినిమాల్లో చేశారా అమ్మ? సినిమాలు ఎన్నని లెక్క కాదు, అంత మంచిగా చేసేవనేది లెక్క. ఇప్పుడు ఎంత ఉంటుందమ్మా మీ వయసు? ఎంత నాకు కనిపిస్తుంది నీకంటే 2 ఏళ్ళు చిన్న. అలా కనపట్లేదు. 350 పైన సినిమాల్లో పనిచేసినప్పుడు మీరు సంపాదించుకున్న డబ్బు ఏమైంది? ఎందుకు మీరు ఇప్పుడు ఈ పరిస్థితి? సినిమాల్లో సంపాదించుకునే వాళ్ళు అందంగా స్టైల్గా డ్రెస్సులు వేసుకునే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అంత ఆనందం పొందారు అప్పుడు, బాగుంది. ఎవరెవరైతే ఆ రోజు మరి మీ దగ్గర ఆనందంగా వచ్చి మీతో అన్ని పంచుకున్నారు, ఇవాళ ఎవరైనా ఒక్కళ్ళన్నా వచ్చి పలకరించే దిక్కులేదు, ఫోన్ చేసి దిక్కులేదు. ఈ హార్ట్ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? సంవత్సరం అయింది. 3 హోల్స్ ఉన్నాయి. సిగ్నల్ ఇచ్చేసరికి నా భయం ఏంటి, ఈ పిల్ల కాలు ఇరిగింది, నడవలేదు. ఆడపిల్ల 3 ఏళ్ళగా ఇలా పడుకొనే ఉంది అమ్మాయి. మీకంటూ ఎవరు లేరా అమ్మ? అందరూ వేరేసినట్టు చేశారు. మొగుడు వస్తే వంటలు తీసుకొని బతకాలి కానీ స్టేజ్ ఎక్కి నాటకాలు అయిపోయింది. కొన్ని సంఘటనలు చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది. కొన్ని ఘటనలు చూస్తుంటే జీవితం ఇదేనా అనిపిస్తుంది. ఒకప్పుడు ఆర్టిస్ట్గా ఒక వెలుగున్నటువంటి పావలా శ్యామల గారు ఈరోజు ఒక ఓల్డేజ్ హోమ్లో హెల్త్ బాలేక ఇబ్బందులు పడుతూ ప్రస్తుతం మన ఎదురుగుండా ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అసలు ఈ స్థితికి కారణం ఏంటి? ఎందుకు ఇలా అయ్యారు? ఆమె సంపాదించుకున్నదంతా ఏమైపోయింది? 350 పైగా సినిమాల్లో చేసి ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు? అవన్నీ ఆమె మాటల్లోనే విందాం. అమ్మా నమస్తే. అమ్మా మీకు ఎవరు అంటే మీ భర్త అంతా ఎవరు లేరా అమ్మా? మా అమ్మగారు చిన్నప్పుడే పోతానా, ఏమైందంటే మా నాన్నగారు చదివించకపోతానా, ఎవరికో వచ్చి పెళ్లి చేసేసారు చిన్నతనంలోనే. ఆ అమ్మాయి పుట్టిన 3 నెలలకే ఆయన యాక్సిడెంట్లో పోయారు. మా ఇళ్ళల్లో ఏంటంటే మొగుడు చేస్తే ఎవరింటోనే వంటలు తీసుకుంటూ బతకటమే తప్ప బయటికి వెళ్ళకూడదు ఆచారం. అసలు న్యాయంగా చెప్పాలంటే మా ఇంట్లో అందరు తెల్లగా అందంగా ఉంటారట. నేను నల్లగా ఇలాగే ఎప్పుడు రోగాలతో ఏడిస్తూ ఉండేదాన్ని. అక్కడ కూర్చోబెడితే కాళ్ళతో ఇట్ట తన్నేసి వెళ్ళిపోయేవాళ్ళట, ఎత్తుకొని ఇతలు పెట్టేవాళ్ళు కాదట, ముట్టుకుంటానికి అసహించుకునేవాళ్ళట. మా ఇంట్లో నన్ను నల్లంచి, నా పేరు ముద్దు పేరు నల్లంచి, నల్లగా ఉన్నానని నల్లంచి. అట్లాంటి ఇంట్లో అట్లా పుట్టిన నా ముఖాన ఇలా పావలా శ్యామలని దేవుడు ఆర్టిస్ట్గా చేశారు. అది అసలు పేరు శ్యామలకి పావలా ఎట్లా జోడైంది? నా పంతం ఏంటంటే మొదటి నుంచి కొంచెం పౌరుషం, ఆత్మాభిమానం. మనం ఒకళ్ళింట్లో పని చేసుకుని బతకటం ఏంటని. మా అక్కయ్య గారి ఇంటికి వచ్చా వైజాగ్. వాళ్ళకి నేను రాగానే ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాంతో నేను ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది. కె వెంకటేశ్వరరావు గారని వైజాగ్లో ఒక స్టేజీ డైరెక్టర్ ఉండేవారు. అమ్మ నాటకాలు వేసేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు నేర్చుకుంటే నాటకాలు నేర్చుకునేది. సరే అని ఒప్పుకుని ఆ నాటకం వేసాం. అదే సూపర్ హిట్. ఎట్లా అప్పుడు నాటకాలు ఎలా ఉండేవంటే చాలా స్లోగా, అక్కడ అన్నయ్య నిల్చుంటాడు, ఇక్కడ చెల్లెలు నిల్చుంటాం. కట్టెని తీసేపటికి వీళ్ళు మెల్లిగా ఈ చెల్లెలు ఏడుస్తూ వెళ్ళి, అన్నయ్య నేను ఏ తప్పు చేయలేదు అన్నయ్య అని ఈ ఒక్క డైలాగు ఆ మూలకి వెళ్ళేదాకా చెబుతుంది. ఈ మధ్యలో చెప్పదు. ఉన్నదే ఒక మొక్క ఇలా మెల్లిగా నడుచుకుని. అప్పుడు నాటకాలు అలా ఉండేవి. అలాంటి టైంలో నేను ఈ పావల అనే నాటిక
స్పీడ్ ఎక్కువ, మన మాటల్లో నిదానం, సౌమ్యత ఇట్లాంటి మనకు అలవాట్లే. మాట్లాడటం ఎక్కువగా. పాత్రని అర్థం చేసుకొని డైరెక్టర్ శుభ్రంగా తిట్టేవాడు. డాక్టర్ అయినా ఎవరైనా కానీ అందరూ ఆర్టిస్టులుగా వచ్చేవాళ్ళు. బుద్ధి లేదా ఇలాగ పోర్షన్ దొరకకుండా ఎందుకు వచ్చారు, సంకనాకటానికి తెల్లవాళ్ళు పెళ్ళంత కబుర్లు చెట్టు కూర్చున్నారు వాళ్ళు, ఇలాంటి మాటలు తిట్టేవాడు. నాకు భయం వేస్తుంది, వీటిని నేను తిట్టించుకోకూడదు అన్న ఒక దృఢమైన పట్టుదల మనసులో ఉండేది. ఆ డైరెక్టర్ ఎట్లా చెప్పాడు ఆ డైలాగులు అదే మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. రిహార్సల్కి వెళ్ళి కరెక్ట్గా చెప్పేదాన్ని. ఓహో, తిరిగి తినకుండా. అందుకని చూడండి శ్యామల గారు ఎంత బాగా చేస్తున్నారా అని అలా ప్రదర్శన ఎక్కడ పోయినా ఉత్తమ నటి. ఒక అమెరికా తప్ప అన్నిసార్లు 300 ప్రదర్శనలు వేశాం ఆ పావలా అనే నాటికి. 300 సార్లు నాకే ఉత్తమ నటి వచ్చింది. అందుకని పావలా శ్యామల అది గుమ్మడి గారు మెడ్రాస్లో అన్ని చోట్ల వేసాం. కాకినాడ శ్యామల అనే ఒక ఆర్టిస్ట్ ఉండేది అప్పుడు. ఓకే ఓకే. కదా సినిమాల్లో చాలా వాటిలో వేసింది ఆవిడ. మన సీరియల్లో కూడా వేసింది. కాకినాడ శ్యామల అని ఉంది కనుక మీకు పావలా అని పెట్టారు. అలా పావలా. ఇప్పుడు మన సినిమాల్లో సాక్షి రంగారావు, అవును, సుత్తి చాలా మంది వేలు, ఉన్నాయిలేండి. అవును, నిక్నేమ్ శుభలేఖ సుధాకర్. అమ్మ 350 సినిమాల్లో చేశారా అమ్మ? సినిమాలు ఎన్నని లెక్క కాదు, ఎంత మంచిగా చేసేవనేది లెక్క, ఎంత పేరు వచ్చింది. లేదమ్మా, కొన్ని ఎంత సినిమాలు అన్నం ఆంధ్ర వాళ్ళలో పెట్టింది మనకి. కాదు, ఆంధ్ర వాళ్ళలో అయితే బ్రహ్మానందం గారిని పట్టుకుని పీడిస్తారు కదా. ఆ చిన్న బిట్ అయినా చాలా హిట్ బాగుంటుంది అయింది, అది, గోలీమాల హిట్ అయింది. నాటకాలు ఇంకా మంచి నాటకాలు చాలా వేశా. ఏ నాటకం వేసినా ఉత్తమ నటి నేనే. వాణిశ్రీ వచ్చినా వచ్చేసి నాకే ఫస్ట్ ప్రైజ్ ఉత్తమ నటికి. నాకు అందం లేదు, 4 అడుగులు పోలు అలాగా ఉంటా. ఏమంది రామారావు గారు అంటున్నారు. ఇప్పుడు ఎంత ఉంటుందమ్మా మీ వయసు? ఎంతదా కనిపిస్తున్నాను మీకంటే 2 ఏళ్ళు చిన్న, పెద్ద అంతే. అలా కనపట్లేదు. మీరు ఫోటో దిగిన నా వయసు ఎలా ఉంటే మీకు హెల్త్ బాగాలేక మీరు అలాగే ఉంటారు. నాకేం బాధ లేదమ్మా, నా వయసు 90 ఏళ్ళు అని చెప్పుకున్నా నాకేం లేదు. 90 ఉంటుందా? వయసు ఎంతైనా నాకు ఆఫర్స్ రాకపోతాయని భయం లేదు, నన్ను ఇంట్లో సాగిపోతానని భయం లేదు. నా వయసు కరెక్ట్ చెప్పుకున్నా నాకేం తప్పలేదు. 350 పైన సినిమాల్లో పనిచేసినప్పుడు మీరు సంపాదించుకున్న డబ్బు ఏమైంది? ఎందుకు మీరు ఇప్పుడు ఈ పరిస్థితి? సినిమాల్లో సంపాదించుకునే వాళ్ళు అందంగా స్టైల్గా డ్రెస్సులు వేసుకునే వాళ్ళు డబ్బులు ఇస్తారమ్మా. నాటకం అంటే 2 గంటలు, నాటకంటే 1 అవర్. నాటకం వేస్తే 50 రూపాయలు, నాటకం వేస్తే 100 రూపాయలు. 30 ఏళ్ళుగా జీవిత సర్వస్వం రంగస్థలం. రంగస్థలం అంటే తల్లి లాంటిది అంటారు. జీవితం అంతా రంగస్థలానికి దారపోసి 2500 సార్లు ఉత్తమ నటిగా వచ్చా. ఆ ప్రైజులు తేవాలంటే వాడు తావట్లా. ఇల్లు ఖాళీ చేస్తే ఒక డ్రైవర్ ఇంట్లో పెట్టాం. చాలా ఫోటో చూపిద్దామంటే ఎస్ఆర్ నగర్లో అద్దె కొంటున్నాం 10,000. 8 నెలలుగా అద్దె కడుతున్నాం. ఉండాలా మేము అక్కడ. పుట్టిగా కడుతున్నారా? చేసేవాళ్ళు ఎవరు లేక ఆ ఇంటికి అద్దె కట్టలేక నా ప్రైజులు సామాన్లు అన్నీ ఒక డ్రైవర్ ఇంట్లో పెట్టి ఆ ఇల్లు ఖాళీ చేశానమ్మా. మొన్న నెలకు 10,000 కట్టలేక 8 నెలల నుంచి కట్టా. వెళ్తానేమో వెళ్ళేటట్టు లేదు, పోయేటట్టున్నాను కానీ వెళ్ళేటట్టు లేదు. 2,500 ప్రైజులు, ఒక 5 ప్రైజులు నాకు ప్రాణంతో సమానం. పెద్ద పెద్ద ఒక హంస అవార్డు, కొన్ని ప్రైజులు పంచలోహాలు కరిగించి లక్ష్మీ సరస్వతి దుర్గా చేయించాను. పేరు తెచ్చుకున్నాం కానీ డబ్బులు, నాటక రంగంలో డబ్బులు ఎవరు? నాటకాలే కదమ్మా, సినిమాల్లో చేశారు కదా మీరు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మనం. నాటక రంగంలో నాకు వచ్చిన పేరుని బట్టి ఆ మనసంతా పరిచయం చేశారు. అది బాగుందని చిరంజీవి గారు ఇందిరాలో, ఠాకూర్లో 2-3 సినిమాలు బుక్ చేశారు. ఆ తర్వాత అందరి పిల్లలు మానేశారు. అయితే అప్పటికే మనకి 50 ఏళ్ళు దాటిపోయినాయి. మాస్ క్యారెక్టర్, ముసలమ్మ క్యారెక్టర్, బామ్మ క్యారెక్టర్ మనసంతారం లేదు, పని మనిషి క్యారెక్టర్ గోలీమార్లు. మన రిచ్ క్యారెక్టర్ ఎక్కడ వేళ ఒక మంచి ఇంపార్టెంట్ మహేష్ తల్లిగానో చిరంజీవి తల్లిగానో వేసామా. ఆఫర్స్ మనకి రాలా, అవి సంపాదించుకోవడం మనకి చేత కాదా, ఇచ్చారు వేషం ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే సినిమాకి 10,000 ఇస్తామంటే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఇక 2,000 ఇప్పుడు అడ్వాన్స్
ఓకే అండి. ఎందుకంటే మనం నాటక రంగంలో 2000 3000 తీసుకొని ఇదే హైయెస్ట్ రెమ్యునరేషన్ అనుకొని బతికిన ఆహా. వాళ్ళకు సంతోషం. ఓకే 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 10,000 ఇవ్వడమే పెద్ద గొప్ప. అదేలేమ్మా. అందులో 5,000 కొడితే కూడా నోరు ఇట్లా మూసుకునేవాళ్ళం. అడిగితే మళ్ళీ పిల్లలు నయం 5,000 అంటే ఎన్ని నాటకాలు వేస్తారా అంత అల్ప సంతోషాలు. వీలైనంత వరకు డబ్బు సంపాదిద్దాం, వస్తూనే అపార్ట్మెంట్ కొనేసి నెల నెల డబ్బులు అట్లంతా కట్టేస్తున్నారు ఏం లేదు ఇప్పుడు. ఇప్పుడు. అవును, వాళ్ళు ఎట్లా అప్పుడంతా ఏం లేదు అలా. తెలీదు. తెలీదు. ఇంకోటి తెలుసా మీకు, సినిమాలు వెళ్ళి వాళ్ళం కదా, అక్కడ మసాలా వేసి కూరలు పెట్టి నాకు అస్సలు తినబుద్ధి అయ్యేది కదా అన్నం. ఓహో. ఏం చేసాం, తెల్లారితో లేచి దోసకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, పప్పు కూర అన్ని వాళ్ళు బుట్టలో పెట్టుకొని తీసుకొని వెళ్ళేటోళ్ళ. వెళ్ళిపోయే వాళ్ళం. ఊరుకున్నామా, అందరికీ తీసి కప్పుల్లో పెట్టి అందరికి గోంగూర పచ్చడి బాగుంటుందండి, దోసకాయ పచ్చడి బాగుంటుందండి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి. ఆ పక్కన అందరు కూర్చునేవాళ్ళు, ఇలా ఎవరి బల్లలు వాళ్ళు వేసుకొని మనకు ఒక పక్కన వేసేవాళ్ళు అసిస్టెంట్ నుంచి. వాళ్ళు అన్నాలు తిన్నాక అందరు పరిగెత్తుకొని లైన్గా, అమ్మా నాన్ వెజ్ అంతా పక్కకు నెట్టేసి మీ కంది పచ్చడితో ఇంత అన్నం తిన్నామ్మా. బా 2 రోజులైందమ్మా ఇంత కలిపిండి అన్నం తిని. తల్లి మీకు నమస్కారం అమ్మా, చేయిపోయి పచ్చడి చేస్తారా, కంది పచ్చడి తీసుకురండి, కడుపుండి అన్నం తిన్నాం అన్నారు, ఇంత అన్నం తిన్నాం అన్నారు. ఎంత సంతోషంగా చేతు ఇవన్నీ అక్కడి నుంచి ఉసిరికాయ పచ్చడి అవన్నీ ఇవన్నీ అన్నీ చేసి టైంకి వచ్చిందండి. టమాటా తెలంగాణ తెలంగాణ కాంబినేషన్లో చేశారు. బుద్ధి లేదుటే నీకు, వీళ్ళందరూ రేపు నేను ఉద్ధరిస్తారా, నువ్వు వాళ్ళందరికీ ఎందుకు పచ్చడి చేసి ఇవన్నీ డబ్బంతా వేస్ట్ కదా, వీళ్ళు నీ మొహం పెడతారు, రేపు నీకు సినిమాలు లేనప్పుడు వీళ్ళు ఎవరైనా చూస్తారా, కరెక్ట్ కదా, బుద్ధి లేదా అందరు తినేసి లేచి వచ్చామ్మ నిజంగా మీకు ఫోన్ నమస్కారం ఇలా పోలుతుంటే నాకు ఇక ఆ ఆత్మానందం అనుభవించిన వాళ్ళకు తప్ప మామూలు వాళ్ళకి తెలవదు. అంత ఆనందం వేసింది, అది మానసిక ఆనందం. మానసిక సంతోషానికి విలువ కట్టే వాళ్ళు ఎవరు లేరు. నిజమైన ఆర్టిస్టులు సావిత్రి గారు కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు బతికి ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారంటే వాళ్ళు ఆర్టిస్టుగా పొందిన మానసిక ఆనందం, అదే వాళ్ళకి అందం, అదే వాళ్ళకి రచ్చ, అదే అర్థం కాదు ఎవరికి. అమ్మ ఇప్పుడు మరి అట్లా ఆనందానికి నేను లోపలిపోయి అదే అంత ఆనందం పొందారు అప్పుడు. బాగుంది. ఎవరెవరైతే ఆ రోజు మరి మీ దగ్గర ఆనందంగా వచ్చి మీతో అన్ని పంచుకున్నారు, ఇవాళ ఎవరైనా ఒక్కళ్ళన్నా వచ్చి పలకరించే దిక్కులేదు, ఒక ఫోన్ చేసిన దిక్కులేదు. మెడ్రాస్లో గోల్డెన్ క్లబ్ అని ఉంది. మీరు మెడ్రాస్ లోనే ఉండేవాళ్ళమ్మా అప్పట్లో? లేదు, పిలిచారు వాళ్ళు. ఎక్కడ నాటక రంగం కాంపిటీషన్ ఉంటే అక్కడికల్లా మా నాటక కట్టేవాళ్ళు. ఇది పేరు వచ్చింది కదా. ఇదొకటి మంచు బొమ్మలు, చాలా మంచి నాటిక. ఆ డైలాగులు అప్పట్లో పేజీలు పేజీలు ఉండేవి నాటకంలో. ఊరుకోవయ్య తప్పడు తప్పు, ఏట మొగుడు జమీందాన్ని చంపి పారేద్దామే, ఆ డబ్బు మనం ముగ్గురం సమంగా పంచుకుందాం అంటాడు. అంటే పెళ్ళం తప్పయ్యా తప్పు, ఒకటే డైలాగ్ కాశీ విశ్వనాథ్ గారని రాశాడు. తప్పడు తప్పు, ఏట తప్పు, ఏట తప్పు, ఏట తప్పని ఎడితే ఎక్కువ మొక్కు నేను తీసుకొచ్చి జాలిపడి ఇంట్లో పెట్టి అన్నం పెడితే ఆడ యాతంతా కాదేసి తంతాం అనుకోవటం తప్పగాడా, ఏడు వాళ్ళ సంపత్తి తప్పు వచ్చిన. ఒక్క డైలాగ్ చెప్పడానికి అమ్మా మీరు లేని ఓపిక కూడా తెచ్చుకొని అసలు మీ ఆనందం చూస్తుంటే అంటే అంత ఇష్టం మీకు, నాకు అర్థమవుతుంది. కాదమ్మా, ఈ హార్ట్ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? సంవత్సరం అయింది. నేను ఇంకా బతుకున్నానంటే మా అమ్మాయి అదృష్టం, అమ్మదయ్య. అప్పుడే డాక్టర్ మెసేజీలు పెట్టేశారు మా వాళ్ళు, చామల గుండెపోటుతో చచ్చిపోయింది. బ్యాంకుకి వెళ్తే ఇంకెక్కడ పాలు సామలయ్యా, చచ్చిపోయింది కదా. చచ్చిపోలేదండి, కారులో కూర్చుంది, బ్యాంకులోకి రాలేదు ఆవిడ, డబ్బులు ఏమైనా ఇస్తారేమో వచ్చిందంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చామ్మా సారీ సారీ మెసేజీలు పెట్టారు మా వాళ్ళు. ఓయ్యో, ఏంటమ్మా హార్ట్ ప్రాబ్లము? 3 హోల్స్ ఉన్నాయి. ఓ
సిగ్నల్ ఇచ్చేసారు దేవుడు. ఇది ఏంటంటే ఆపరేషన్ చేసి ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టి బతికించుకోవడానికి చూస్తారు పెద్ద డబ్బున్న వాళ్ళు. అవును. మనకి ఈ పార్కిన్సన్ వచ్చి పార్కిన్సన్స్ వచ్చింది. ఆపరేషన్ చేయడానికి కావాలి. ఓహో, 70 ఇది ఉన్నప్పుడు చేయడానికి లేదు. లేదు, చేస్తే పైకే. ఓహో. ఏమని చెప్పారు డాక్టర్లు, అమ్మ మీ శరీరం మీ ఏది పని చేయదు. ఆ. మా అమ్మాయి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకి 70 దాటినాయి. ఉమ్. డాక్టర్లు ఏమన్నారంటే, అమ్మ మీరు వాళ్ళు బతికిస్తాం వీళ్ళు బతికిస్తాం అంటే ఆశపడి వెళ్ళకండి హాస్పిటల్స్కి. ఆ. ఇక మీకు ట్రీట్మెంట్ ఏమీ లేదు. లేదు. ఈ మెడిసిన్స్ ఇప్పుడు కొత్తగా మెడిసిన్స్ వచ్చినాయి హోలు ఇదవటానికి, హార్ట్ ఓహో. బలానికి. ఓకే ఓకే. అవి కొంచెం కాస్ట్లీ అయినా వాడండి. మీ అదృష్టం భగవంతుడి దయ. ఎన్నాళ్ళు నెట్టుకొస్తే చాలా రోజులు నెట్టుకు రావచ్చు, పర్వాలా తగ్గచ్చు. డాక్టర్లు ఇంకో గంటలో పోతారంటే కూడా ఇంకేం పర్వాలేదమ్మా హాయిగా ఇంకా పిక్చర్లు కూడా చేస్తారా అని చెప్తారు. అది వాళ్ళ ధర్మం చెప్పటం. ఇప్పుడు మీరు మందులు వాడుతున్నారా అమ్మా? ఆడుతున్న నెలకి 12,000. అబ్బో. పూటకి 10 మందులు, 10 టాబ్లెట్లు, నరాలకి 5 రకాలు. ఓహో, దీనికి కూడా ఇది వరకు తల కూడా అదురుతుంది. పడిపోయాను, తలకి దెబ్బ తగిలింది, నరాలన్నీ లాగుతున్నాయి. ఇంట్లోనే పడిపోయా కళ్ళు తిరిగి. 1 year కంటే బతకను అనుకున్నాను నేను. వాళ్ళు చెప్పటం 6,000 బతుకుతారని. నా భయం ఏంటి, ఈ పిల్ల కాలు ఇరిగింది, నడవలేదు, ఆడపిల్ల. పైన చాదస్వం అంతా పట్టుకుని ఈ అమ్మాయికి ఆ వేపనాల చాదస్వం అలాగ ముట్టుకుంటే చూస్తుంది. పని అమ్మాయి లేచింది వెళ్ళి వచ్చి చూసి ఇలాంటి చాదస్తాలు పోలేకపోయి కాలేజీకి వెళ్ళి చదువుకుంటే పోయేది. నాతో పాటు సినిమాలకు తిప్పటంతో నాతో పాటు వచ్చేది ఒక్కటి ఉండలేక ఓకే ఓకే. ఇంట్లో కూర్చొని చదువుకున్న ఆ అమ్మాయి లైఫ్ నా వల్లే పాడైపోయింది. నేనే చదివించలేకపోయాను. ప్రేమ చంపేసుకొని ఎక్కడ దూరంగా ఉన్నాక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించుంటే చదువుకొని ఈ చాదస్తం అంతా పోయి ఏదో ఉద్యోగం చేసుకుని ఎవరైనా సుఖంగా ఉండేదే. మీరు చదువుకోలేదుగా, మళ్ళీ తనన్నా చదివి ఎక్కడ చదివించిన మా అమ్మ నాన్నలు 2 అదే. 2 2 3 6 అంతవరకే వాళ్ళు చదివించలే, మళ్ళీ మీరు కూడా అదే తప్పు చేశారుగా. అదే చేశాను కదా. ఎందుకు చేశానంటే ఈ పిల్ల చిన్న పిల్ల బయటికి వెళ్తే పిన్ని గారు కొంచెం అమ్మాయిని చూస్తుండరా. ఓహో, మీరు బిజీగా ఉండటం వల్ల ఖాళీ ఉండేది. వెళ్ళకపోతే తిండి లేదు. వెళితే ఈ పిల్లని ఎక్కడ ఉంచాలి? ఓకే ఓకే. వాళ్ళని అసలు వీళ్ళని మీకంటూ ఎవరు లేరా అమ్మ తను చూసుకునే కూడా చిన్నప్పుడు? ఉన్నారు. పని అమ్మాయిని పెట్టుకునేదాన్ని, అది చూసేది కాదు. కూల్ డ్రింక్ ఇస్తే అది తాగేసి దాన్ని అయ్యో, ఏడుస్తుందండి అని తీసుకొచ్చి. ఏ ఊరమ్మా మీది? అమరావతి, గుంటూరు గుంటూరు దగ్గర అమరావతి. అందరూ వేడేసినట్టు చేశారు. అయ్యో. మొగుడు వస్తే వంటలు తీసుకొని బతకాలి కానీ స్టేజ్ ఎక్కి నాటకాలు అయిపోయింటాను. నాకేంటి వాళ్ళని నేను బతినాడుకొని నేను కష్టపడి బతికి నేను అంతే కదా, నా కాలం మీద నేను బతకాల. ఏమి కరెక్ట్. ఎవడేం చేస్తాడు? రోడ్డు మీద నిల్చుంటే ఎంత భయంకర. అస్సలు ఇప్పటికి అప్పటికి ఏ మాత్రం తేడా లేదు ఇండస్ట్రీలో. ఆర్టిస్టుల పట్ల, ఆడవాళ్ళ పట్ల, మగ అప్పటికి ఇప్పటికి ఆడదాని మీద ఒకే భావం. అంటే మా అసోసియేషన్ నుంచి కూడా మీకు ఏమి సాయం అందట్లేదా అమ్మా? నేను ఇప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అమ్మ, ఎందుకంటే అండి అమ్మా, అమ్మా నాకు ఆఫర్స్ రావేమో అనే భయం లేదు. లేదు కదా ఇప్పుడు, ఇంకా అయిపోయింది. అయిపోయింది. అవును, ఇప్పుడు నిన్న చేసే ఓపిక కూడా లేదు కదా. అలా అనకండి, చేస్తాను. చేస్తారా? అయితే మన వాయిస్ బాగుంటుందా? ఏటా ఏంటి ఎక్కడ పడుతున్నావు? తీసి పెడతానంటే మంచినీళ్ళు అడగవు, ఏమనుకుంటున్నావు? ఆడదంటే నీకు అంత ఇదిగా ఉండేట ముక్కు మొహం ఏకమైపోతుంది. ఒక్క గుడ్డు గుడ్డని ఏటా ఏటా రారా రా చూసుకున్నారా? రారా శివ, రా మహేష్, కూర్చోండి. రా మహేష్ చూసుకున్నారా? రా వెంట గొప్పలు, నీకెంత బలం రా కమలారా అని చెయ్యడా. అయితే అంత అవసరం లేదు. అదే అదే, మా నేషన్ ఎవరికి అక్కర్లా. నేను ఇక్కడికి వచ్చి 20 ఏళ్ళు అయింది. అప్పుడు 5,000 రూపాయలు మాల మెంబర్షిప్. ఓహో, అప్పుడు కట్టమన్నారు.
సీరియల్ ఎక్కువ వచ్చినాయి నాకు, సినిమాలు రాలా ముందు. ఫస్ట్ బిగినింగ్ సినిమాలు సీరియల్ రాలా. ఆహా. అక్కడ ముఖ్యమంత్రి పంపాలని ఒక అమ్మాయింది. అన్న అంటే ఏది కట్టినా ఒకటే, మాకు కట్టినా ఒకటే, టీవీ దానికి కట్టినా ఒకటే, దీనికి కట్టండి 2000 ఇది, అదైతే 5000 అని చెప్పేసి దీన్ని కట్టించారు. నేను కట్టా. తర్వాత చూస్తున్నాక 1 lakh అయిపోయింది. అబ్బా. 1 lakh అయిపోయిన తర్వాత మనకి ఆఫర్స్ కూడా వెళ్ళి బతిలాడితే, నాయన తిండి లేదండి, చేస్తున్నానండి, రోడ్డు మీద పడి ఏడుస్తున్నానండి అని ప్రాధాన్య పడితే కానీ వేషం ఇచ్చేవాళ్ళు కాదు. చిరంజీవి గారు ఏదో సాయం చేశారు అని మీరు ఎక్కడో అంటుంటే బాగా ఎక్కడ అంటుంటాయి, ఎక్కడ పడితే అక్కడే అంటాను. అదే అదే ఎక్కువ సార్లు ఇచ్చారమ్మా, నిజంగానే చిరంజీవి గారు సాయం చేశారంట కదా. చేశాను. లాస్ట్లో నేను రావట్లేదు, ఆఫర్స్ లేవు. లాస్ట్ సినిమా మత్తు వదలని కీరవాణి కదా అబ్బాయి. అవును. సినిమా అయిపోయాక అప్పుడు ఈ అమ్మాయి టీవీ వచ్చింది, కోలుకోలేదు. అప్పుడు చిరంజీవి గారికి ఎవరో చెప్పారు, బాగాలేదు వాళ్ళ అమ్మాయి పరిస్థితి. అప్పుడు వాళ్ళ పెద్దమ్మాయి సుస్మిత గారు ఆ అమ్మాయి చేత 2000 పంపారా, 2 లక్షలు పంపించారా. అప్పటికి ఆయన హెల్త్ బాగాలేదని తెలుసు, కానీ హార్ట్ హోల్ ఇవన్నీ తెలియదు. అదే వారం రోజులు మందులు వాడాము, 1 లక్ష ఖర్చు అయిపోయింది. తకీమని పడిపోయింది ఇంట్లోనే. అమ్మాయి కాలు ఇరిగిపోయింది 3 చోట్ల, రాడ్లు వేయాలమ్మా, ఆపరేషన్ చేయాలన్నారు. బాబాయ్ నా ఎంత అవుతుందా, కనీసం 5 లక్షలన్నా అవుతుందన్నారు. ఆయన నా దగ్గర చిరంజీవి గారు పంపించిన 40,000 ఉన్నాయి, 1,20,000 అయిపోయినాయన్న. మీరు ఇప్పుడు ఆపరేషన్ చేయించకపోతే ఆ అమ్మాయికి కాలు రాదు జీవితంలో, వెంటనే ఫిజియోథెరపీ చేస్తే కాలు వస్తుంది, ఆడపిల్ల చేయించండి అని సలహా ఇచ్చాడు ఆ డాక్టర్ గారు. సరే ఏమవుతుంది అయింది లేని ధైర్యం చేసి 80,000 ఇచ్చేసి ఆపరేషన్ చేయించి, ఇది చేసుకోండి ముందు, కాస్త ఆపండి వాళ్ళని, రేపు 4 రోజులు టైం కడతాను. మా దురదృష్టం ఏంటంటే అమ్మాయికి ఫిజియోథెరపీ 4 నెలలు అయింది, ఇంకొక నెల చేస్తే నడుస్తుందని చెప్పారు. సేమ్ టైం కోవిడ్ వచ్చేసింది. 3 ఏళ్ళుగా ఇలా పడుకొనే ఉంది ఆ అమ్మాయి. ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చాక కూర్చొని ఉంది. 3 ఏళ్ళుగా ఇలా ఇటు తిరగలేదు, ఇటు తిరగలేదు. 3 years తర్వాత ఇప్పుడు కూర్చోగలుగుతాను. ఎవరిని అడగలేక నేను అప్పటికి మాలో అప్పుడప్పుడు అడుగుతూనే ఉన్నారు, మేము డబ్బులు కట్టలేక చేరలేదు. అందుకని నాకు మా మీద అసలు ఏమాత్రం పెద్ద ఇది లేదు. అంత డబ్బు మనం కట్టి మెంబర్షిప్ చేరటం అవసరమా అనుకునేదాన్ని. అదేలేండి. కానీ తర్వాత మనం జబ్బు చేశాక చచ్చిపోతే దాన సంస్కారాలు చేసేవాళ్ళు కూడా లేరు, మాలో అయితే చేస్తారు అన్న ఒక ఆశ వచ్చేసింది. సరే ఏదైతే 1 లక్ష రూపాయలు కట్టలేకపోయినా సరే, చిరంజీవి గారికి ఆ విషయం తెలిసేసి ఎందుకు అలాగా నేను ఇస్తా 1 లక్ష రూపాయలు మెంబర్షిప్ కట్టేశాను. ఆ మెంబర్షిప్ కట్టిన దానికి నెలకు 6,000 నా అకౌంట్లో వేస్తున్నారు. ఇప్పుడు నాకు మా నుంచి, నేను మాలో మెంబర్ని, నాకు 6,000 రూపాయలు నా అకౌంట్లో ప్రతి నెల పడుతున్నాయి. ఆ మాలో మెంబర్ మహానటి ఉంది ఒక ఆవిడ, మా వాళ్ళు ఆవిడకి అప్పచెప్పారు ఆవిడ బాధ్యత. అప్పటికి మెసేజ్లు వెళ్ళిపోయినాయి, శ్యామలకి గుండెపోటు వెళ్ళిపోతుంది అని. అయ్యాక ఎవ్వరు ఫోన్ చేయలేదు. తకీమని ఏమని వచ్చిందంటే, మహేష్ బాబు గారు 10 లక్షలు ఇచ్చారు ఆవిడకి, రామ్ చరణ్ గారు 10 లక్షలు ఇచ్చారు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అందరూ లక్షలు ఇచ్చేసి ట్రీట్మెంట్ చేయించి కుటుంబం దగ్గర వదిలిపెట్టొచ్చారు. ఆవిడ హాయిగా ఉందని వేసేసి వార్త వచ్చిందా? కానీ అదేం లేదు, అసలు ఎవరు ఫోనే చేయలేదు. ఇలా వచ్చింది సార్ ఈ రూమరు, కనీసం వాళ్ళకన్నా తెలుస్తుంది కదా నేను బతికే ఉన్నానని. నేను బతికాను, నాకెవరు సాయం చేయలేదు. మహేష్ బాబు 10 లక్షలు ఇవ్వాల, రామ్ చరణ్ ఇవ్వాల, ఎవరు వాళ్ళందరూ నిజంగా ఇస్తే నేను చావాల్సిన అవసరం లేదు. అయితే ఇవి ఎవరు రూమర్ పెట్టారు, హార్ట్ అటాక్లో, హార్ట్ హోల్స్లో ఇవాళ రేపు చావటానికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద ఆర్టిస్ట్ మీద, పెద్ద ఆర్టిస్ట్ని కాదు పెద్దదాన్ని ఇలా పెట్టితే ఏమొస్తుంది? అదే కదా. ఏమన్నా నేను వాళ్ళకు పోటీయా? వాళ్ళ ఆఫర్స్ ఏమైనా కొట్టేస్తున్నానా? ఇది ఎక్కడ కర్మరా అంటే, నాకు ఎవరు ఇవ్వకుండా చెయ్యాలని ఒక మహాతల్లి పగబట్టి
అప్పుడు జరిగింది 2 కూడా. ఇట్లా చేశారు. నటి ఆత్మహత్య అని వచ్చింది, మన పావలా శ్యామల ఆత్మహత్య అని వచ్చింది. ఈ రూమర్ ఏంటో నిజంగా మహేష్ బాబు 10 కోట్లు పెట్టి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టిస్తున్నాడని, ఇంకోళ్ళు ఎవరో బంగారు ప్రతిమ చేయిస్తున్నారని, ఇట్లా చేస్తున్నారు. నేను ఇంత కష్టంలో ఉంటే నాకు ఒక 10 లక్షలు సార్ నా ప్రాణాలు కాపాడలేదు. నేను ఇంత వయసులో ఇన్ని కష్టాలు పడి ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి, వేరే దారి లేదు. ఇట్లా బతికి నేను రోడ్డు మీద ఇప్పుడు ఇది ఖాళీ చేయాలి, అక్కడ ఇల్లు ఖాళీ చేశాను, ఇక్కడ ఉండలేము చెప్పలేను. ఇంకా ఖాళీ చేసి మళ్ళీ హోమ్ ఎత్తుక్కోవాలి. 40,000 ముందు అడ్వాన్స్ ఇవ్వాలి, రాను ఫోన్ ఛార్జీలు, భయంకరమైన పరిస్థితి. మన ఇల్లు లేదు, వాకిల్ లేదు, రోడ్డు మీద ఏ చెత్తకుండి పక్కన ఉండాలి. అలాంటి పొజిషన్. తనకి ట్రీట్మెంట్ చేస్తే మంచిగా అవ్వదా? ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉందన్న. ఎంత ఖర్చు అవుతుండొచ్చు? నెలకు 15,000 అవుతుంది. ఇప్పుడు నాకు చేసేవాళ్ళు లేక నేను ఇక్కడ హోమ్లో ఉంటున్నాను ఎప్పటి నుంచి, 8 నెలల నుంచి. అదేలేమ్మా. అమ్మాయి కాదు అప్పుడు పేపర్కి కూడా ఇచ్చారు, ఈనాడులో పేపర్కి ఇచ్చి ఇంటర్వ్యూలు 2-3 జరిగినాయి. అప్పుడు చాలామంది నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారని నాకు ఆశ్చర్యం వేసింది. నాకు అప్పుడు కష్టంలో ఉన్నప్పుడు నాకు డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు మెడ్రాస్లో ఆయన ఫ్రెండ్ ఎవరైనా ఉంటే పంపించి ఇట్లా శ్యామల గారు కష్టాల్లో ఉన్నారని 50,000 తెప్పించి ఇచ్చారు. ఆయన పేరేంటో చెప్పండి నమస్కారం చేస్తానంటే వద్దులేమ్మా, ఆయన చెప్పలే ఈయన చెప్పలే. అట్లా ప్రభాకర్ గారని డైరెక్టర్ గారు ఒక 20,000, ఎవరో ప్రొడ్యూసర్ గారు ఒక 20,000, ఇలా చాలామంది ఇండస్ట్రీలో నా మీద అభిమానం కానీ జాలి కానీ మొత్తం చాలామంది హెల్ప్ చేశారు. అయితే నన్ను మానసికంగా ఏమాత్రం ఇబ్బంది పెట్టరు. అమ్మ మీ అకౌంట్ పేరు చెప్పండి, అకౌంట్లో వేసేసారు తప్ప నన్ను 2-3 మహానుభావులు శ్యామలా 5,000 పంపిస్తున్నాను, జాగ్రత్త దోబరా చేసి అవి ఇవి కొనుక్కొని ఆటోలు ఎక్కి తిరిగి పాడు చేయకు, జాగ్రత్తగా వాడుకో, వీళ్ళకి మందులు విప్పించు, నువ్వుల ఆరోగ్యం కాపాడుకో, దోబలా చేయకు జాగ్రత్త అని హెచ్చరించారు. 5,000కి 5,000. ఆంటీ మీ సినిమాలన్నీ చూశాను, నేను చదువుకుంటున్నాను, నా దగ్గర డబ్బు లేదు, మా అమ్మ వాళ్ళు నా ఖర్చులకు పంపిస్తారు, అవి మీకు పంపిస్తున్నాను, నేను తీసుకోండి, ఆ 2,000 అంతకంటే ఇవ్వలేను. లేనైనా నీ ఖర్చులు చదువుకు పంపిన వద్దు, నాకు నా బిడ్డ అయితే అట్లా చేస్తానా, ఆయన నీకు ఉద్యోగం వచ్చాక నాకు పంపిద్దు. కానీ విజయవాడ నుంచి ఒక ఆవిడమ్మ, నాకు 3 పిల్లలు, మా ఆయన చచ్చిపోయాడు, నేను మిషన్ పెట్టుకొని బతుకుతున్నా, మీ గురించి చదివి నాకు దుఃఖం ఆగలేదు, నేను 500 ఇస్తానమ్మా, అంతకంటే ఇవ్వలేను, నాకు వద్దమ్మా, 3 పిల్లల్ని పోషించుకున్నా నీకు నేను ఇవ్వాలమ్మా, నేను తినలేనమ్మా, అలాంటి అన్నం నేను తినలేనమ్మా అని ఇట్లా ఎంతమందికో చెప్పానమ్మా. మీకు గూగుల్ పే, ఫోన్ పే ఉన్నాయా అమ్మా? ఫోన్ కి లేవమ్మా, ఓన్లీ అకౌంటే. అలా మెసేజ్ కూడా నెలలు పెట్టడం, ఓన్లీ అకౌంటే ఉందా? అకౌంట్ నెంబర్ మీకు అభ్యంతరం లేకపోతే అకౌంట్ నెంబర్ ఇవ్వండి అమ్మా, మేము డిస్ప్లే చేస్తాం కింద డిస్క్రిప్షన్ లో. ఎవరన్నా మేము కూడా చేస్తాం పర్సనల్ గా. తర్వాత ఇంకా ఎవరన్నా చేయాలనుకుంటే కూడా మీకు హెల్ప్ చేస్తారు. సరేనా అమ్మా? జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఓపిక లేకపోయినా కూర్చొని మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ నాకు చెప్పారు. థ్యాంక్స్ అమ్మా. ఓపిక లేదంటున్నానా? చూసారా, ఇప్పుడు కూడా అస్సలు ఆగట్లేదు, తగ్గట్లేదు శ్యామల గారు.